ఏమోలో నొచ్చుకున్నాడు. ఎవరి వలన? ఒక మృగాన్ని చేసేందుకు దేవుడు నొచ్చుకోలేదు, ఒక సింహాన్ని చేసేందుకు దేవుడు నొచ్చుకోలేదు, ఒక పులిని పుట్టించేందుకు దేవుడు నొచ్చుకోలేదు, ఒక తోడేలను దేవుడు చేసేందుకు నొచ్చుకోలేదు, ఒక ఎలుగుబంటిని చేసేందుకు దేవుడు నొచ్చుకోలేదు, ఒక నక్కను చేసేందుకు దేవుడు నొచ్చుకోలేదు, ఒక కుక్కను చేసేందుకు దేవుడు నొచ్చుకోలేదు, ఒక పాముని చేసేందుకు దేవుడు బాధపడలేదు, ఒక మనిషిని చేసినందుకు దేవుడు బాధపడ్డాడు. చూడండి, చదవమాట. ఈ భూమి మీద నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాని హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందెను. యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొను. ఆయన మనసంతా కృంగిపోయిందండి. ఆయన కృంగిపోయాడు. ఈ భూమి మీద మనుషులను చేసినందుకు, ఆ మనుషుల హృదయాన్ని చూసినందుకు ఆయన కృంగిపోయాడు. యెహోవా తన హృదయములో కృంగిపోయాడు. యెహోవా తన హృదయములో నొచ్చుకున్నాడు. యెహోవా తన హృదయములో బాధపడ్డాడు. ఎవరిని చూసి? సింహాన్ని చూసి కాదు, పులిని చూసి కాదు, నక్కను చూసి కాదు, సర్పాన్ని చూసిన కాదు, విష జంతువులను చూసి కాదు, క్రూర మృగాలను చూసినందుకు కాదు, ఇష్టంగా చేసుకున్న మనిషిని చేసినందుకు. ఆ మనిషిలో తన ఇష్టం లేనప్పుడు ఆ మనిషి దేవుడికి విషంగానే కనపడుతున్నాడండి. అది మనిషి చరిత్ర, ఇది మనిషి నైజం.